హలో వ్యూయర్స్, పాలిటిక్స్లో కొంతమంది నాయకులు పదవుల వల్ల గుర్తుండిపోతారు. మరికొందరు తమ వ్యక్తిత్వంతో గుర్తింపు తెచ్చుకుంటారు. ఇంకొందరు ఒక ఉద్యమానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి నాయకుల్లో ఒకరు ముద్రగడ పద్మనాభం గారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 2 ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ప్రజలు ఆయనను ఎక్కువగా గుర్తుంచుకున్నది మాత్రం కాపు రిజర్వేషన్ల కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమ నేతగానే. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు చూశారు, ఎన్నో పరాజయాలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాల్లో ఉన్నారు, ప్రభుత్వాలపైనే ఉద్యమాలు చేశారు. రాజకీయ పార్టీలు మారినా, కొత్త పార్టీలు పెట్టినా చివరకు తాను జీవితాంతం కాపు సామాజిక వర్గ హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు జూలై 14న హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో ఆయన అభిమానులు విషాదంలో మునిగారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, ఉద్యమకారులు, అభిమానులు, కాపు సంఘాల ప్రతినిధులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామంలో ముద్రగడ పద్మనాభం గారు జన్మించారు. గ్రామీణ జీవన శైలి మధ్య ఆయన బాల్యం గడిచింది. ఆయన తాతయ్య గారి పేరు పద్మనాభం గారు, అంటే ఆయన పేరే ఈయనకు పెట్టారు. సీనియర్ పద్మనాభం గారు గతంలో మున్సబ్గా పనిచేశారు. ఇక ముద్రగడ పద్మనాభం గారి తండ్రి వీరరాఘవరావు గారు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. ఆయన 1962, 1967లో 2 సార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన తన నియోజకవర్గంలో నిరుపేదలకు, దళితులకు అభిమాన నాయకుడిగా ఎదిగారు. తన స్కూల్ ఎడ్యుకేషన్ను స్వగ్రామంలోనే పూర్తి చేసిన ముద్రగడ పద్మనాభం గారు తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారు. అధికారంలో ఉండటం కన్నా ప్రజల మనసులో ఉండటం గొప్పదని ఆయన తన తండ్రి ద్వారా నేర్చుకున్నారు. అయితే ఆయన కుటుంబానికి అతిపెద్ద దెబ్బ 1977లోనే తగిలింది. ముద్రగడ పద్మనాభం గారి తండ్రి వీర రాఘవరావు గారు ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణం ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, ఆయనను అభిమానించే వేలాది మందికి కూడా తీరని లోటుగా మారింది. ఆ సమయంలో అప్పటి ప్రముఖ రాజకీయ నేత, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ముద్రగడను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. తొలుత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపని ముద్రగడ పద్మనాభం గారు ప్రజాసేవను కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ నిర్ణయం ముద్రగడ పద్మనాభం గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు. అయితే తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం గారికి ప్రత్యక్ష రాజకీయాలను ఫేస్ చేయడం అంత ఈజీగా ఏం కాలేదు. అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు ఉన్నారు. యువకుడైన ముద్రగడను చాలా మంది తక్కువగా అంచనా వేశారు. కానీ ఆయన మాత్రం తన తండ్రి సంపాదించిన విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజల మధ్యలో తిరిగారు. గ్రామాలకు వెళ్లారు. నిత్యం రైతులతో టచ్లో ఉండేవారు. పేదల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునేవారు. తండ్రి చూపిన మార్గాన్ని అనుసరించేవారు ముద్రగడ పద్మనాభం గారు. ఆ సమయంలో అంటే 1978లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అంటే తొలిసారి పోటీ చేసినప్పటికీ ఆయన విజయం సాధించారు. రాజకీయంగా పెద్ద అనుభవం లేకపోయినా ప్రజల విశ్వాసం మాత్రం ఆయనతోనే ఉందని నిరూపించుకున్నారు. ముఖ్యంగా నిరుపేదలు, గిరిజనులు, బీసీ వర్గాలు తండ్రి సేవలను గుర్తు చేసుకుంటూ ముద్రగడ పద్మనాభం గారికి అండగా నిలిచారు. ఫలితంగా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు. యువ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే ఆయన రాజకీయ జీవితానికి బలమైన పునాది అయింది కూడా. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారి శైలి భిన్నంగా ఉండేది. అధికారాన్ని, దర్పాన్ని ప్రదర్శించడం కంటే నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. గ్రామాల్లో పర్యటించడం, ప్రజల సమస్యలు వినటం యువ ఎమ్మెల్యేగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. కొద్ది కాలంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ఎదుగుతున్న కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు ముద్రగడ పద్మనాభం గారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో మహాసంచలనం చోటు చేసుకుంది. సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉన్న ప్రజలంతా టీడీపీ వైపు చూడటం ప్రారంభించారు. అంటే కాంగ్రెస్ కు టీడీపీ ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఈ పరిణామం ముద్రగడ రాజకీయ జీవితాన్ని పూర్తిగా మలిచేసిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు 1982లో టీడీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం గారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో యువ మంత్రిగా ఆయన పనితీరు ప్రత్యేకంగా చర్చకు వచ్చేది కూడా. ఏ సమయంలోనైనా సరే ఎన్టీఆర్ గారి వద్దకు డైరెక్ట్ గా వెళ్లే నేతగా పేరు తెచ్చుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు.
తన సొంత పనులకు కానీ లేకపోతే వ్యక్తిగత వ్యవహారాల కంటే కూడా ఎప్పుడు ప్రజా సమస్యల మీదే ఆయన వస్తాడని ఎన్టీఆర్ గారు కూడా తన సహచరులతో చెప్పేవారట. మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు. మంత్రిగా ఉన్నప్పటికీ ఏ మాత్రం ఖాళీ ఉన్నా నియోజకవర్గంలోనే పర్యటించేవారు. అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, గృహ నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యంగా పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించడంలో ఆయన చొరవ తీసుకున్నారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాటాకు గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఆ లక్ష్యంతోనే నిరంతరం శ్రమించారు. అర్హులైన కుటుంబాలకు గృహ నిర్మాణ పథకాల ద్వారా ఇళ్లను మంజూరు చేయించారు. ఆ సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఇళ్లు నిర్మాణమైన నియోజకవర్గంగా ప్రత్తిపాడు నిలిచిందంటే ముద్రగడ పద్మనాభం గారి పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన పనితీరు వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు. ఇక 1985లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ గారి ప్రభుత్వం రద్దు కావటం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కూడా ముద్రగడ పద్మనాభం గారు విజయం సాధించారు. అంటే మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. వరుస విజయాలతో ఆయన తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా కీలక నాయకుడిగా ఎదిగారు. అయితే రాజకీయాల్లో ఎదుగుదల ఎంత వేగంగా ఉంటుందో శత్రువులు కూడా అంతే వేగంగా పెరుగుతారు. విభేదాలు కూడా అంతే వేగంగా వస్తుంటాయి. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఆయన పట్ల మొదలైన వ్యతిరేకత, అంతర్గత విభేదాలు ఇలా కారణం ఏదైనప్పటికీ టీడీపీ నుంచి క్రమంగా దూరంగా వచ్చారు. చివరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం గారు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. టీడీపీని వీడిన తర్వాత పలు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం ప్రజా రక్షణ సమితి పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. అనంతరం కేఈ కృష్ణమూర్తి గారు, జానారెడ్డి వంటి నాయకులతో కలిసి తెలుగునాడు పార్టీని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆ రాజకీయ ప్రయోగాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు ముద్రగడ పద్మనాభం గారు. ఆ నిర్ణయం కూడా అప్పట్లో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానమైన నాయకుడు వచ్చి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక రకంగా దక్షిణాదిలోనే చర్చకు కారణమైంది. అయితే తాను టీడీపీని వీడటానికి కారణమేంటో నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు ముద్రగడ పద్మనాభం గారు. ఈ క్రమంలోనే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. ఇది ఆయనకు వరుసగా 4వ విజయం అని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో సివిల్ సప్లైస్, చేనేత, జౌళి పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా జనతా పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్ 3 వేర్వేరు రాజకీయ దశల్లో కూడా ప్రజల మద్దతు పొందిన అరుదైన నాయకుడిగా గుర్తింపు సాధించారు. అయితే 1995 అసెంబ్లీ ఎన్నికలు ముద్రగడ గారి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఆ ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఓటమి చెందారు. అప్పటి వరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా గెలిచిన పద్మనాభం గారు ఓటమి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది. ఎన్నో విజయాలు సాధించిన నాయకుడికి, అంటే నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికి ఇది ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఆ ఓటమి ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ప్రత్తిపాడు ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆ సమయంలో కన్నీరు పెట్టుకున్నారు కూడా. అంతేకాకుండా ఇకపై ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అది భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయంగా అప్పట్లో రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రత్యేకంగా గుర్తింపు ఉండేది. 1988లో ప్రత్తిపాడుకు వచ్చిన రాజీవ్ గాంధీ గారికి ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ పార్టీకి కాస్త దూరం జరిగారు. బీజేపీకి సన్నిహితంగా ఉండేవారు. ఆ సమయంలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కృష్ణరాజు గారు పోటీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలా 4 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి సమదూరం పాటించారు. ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం గారు ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు హాజరయ్యారని కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత 1999లో టీడీపీ తరపున కాకినాడ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2004లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాను గతంలో టీడీపీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే వీడానని, తనకు టీడీపీ పార్టీలోని నేతలతో ఎలాంటి శత్రుత్వం లేదని అప్పట్లో వ్యాఖ్యానించారు ముద్రగడ పద్మనాభం గారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినందునే తాను టీడీపీలో చేరానని కూడా చెప్పారు. కాపులు, బలిజలు, ఒంటరి, తెలగ తదితర వర్గాలను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ఆయన డిమాండ్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.
ఆయన ఆ డిమాండ్ చేసేందుకు ప్రధానమైన కారణం కూడా ఉంది. అది 1994 జూలై 1న జరిగిన ఘటన అని చెప్పవచ్చు. ముద్రగడ గారి రాజకీయ జీవితంలోనే అత్యంత కీలకమైన నిర్ణయం కూడా. కాపు రిజర్వేషన్ల కోసం తన భార్య పద్మావతి గారితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు ముద్రగడ పద్మనాభం గారు. ఇది కేవలం ఒక రాజకీయ నిరసనగా మాత్రమే కాదు, అన్ని వర్గాలను ఆకర్షించే నిరసనగా గుర్తింపు పొందింది. తన జీవితాన్నే పణంగా పెట్టి ఉద్యమించారు. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన ఈ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఆ సమయంలో సీఎంగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాపు విద్యార్థులకు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో నంబర్ 30ని జారీ చేశారు. అయితే ఈ జీవోపై న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. ఈ జీవోపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. అనంతరం డివిజన్ బెంచ్కు అప్పీల్ చేశారు ముద్రగడ పద్మనాభం గారు. అయితే డివిజన్ బెంచ్ కూడా అంతకుముందు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే న్యాయపరంగా ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ, ప్రభుత్వాలు మారినా, ఆయన వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్యమంత్రులు మారినప్పటికీ కాపు రిజర్వేషన్ల అంశం మాత్రం సజీవంగా ఉందంటే ఆనాటి దీక్షే కారణమని చెప్పవచ్చు. అలా ప్రతి ఎన్నికల్లోనూ ఆయన ఇదే గళాన్ని వినిపించారు. 2004లో ఆయన వివిధ పార్టీలకు మద్దతు ఇచ్చిన సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత మరో కీలకమైన ఉద్యమం చేశారు ముద్రగడ పద్మనాభం గారు. 2005లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో పోలవరం, లెఫ్ట్ కెనాల్, పుష్కరం ఎత్తిపోతల ప్రాజెక్టుల కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచారు. భూమికి భూమి అనే నినాదంతో నిరాహార దీక్ష చేపట్టారు. రైతుల కోసం పోరాడేందుకు ఎంతవరకైనా వెళ్తానని ఆయన క్లారిటీగా చెప్పారు. ఆ సమయంలో తలకు తుపాకీ పెట్టుకుని నిరసన తెలిపారు. అప్పట్లో ఈ నిర్ణయం రాజకీయాలను కుదిపివేసింది. చివరికి భూములు కోల్పోతున్న రైతులకు గరిష్ట పరిహారం ఇచ్చే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించారు ముద్రగడ పద్మనాభం గారు. అయితే ఆ తర్వాత కూడా ముద్రగడ పద్మనాభం గారికి కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఆ సమయంలోనే 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమితో పద్మనాభం గారు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే అంతకు ముందు ప్రతిపాడులో ఆయన ఓటమి తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం లేదు. ఇక తాను 2009లో ఓడిపోయిన తర్వాత తాను మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని తన అనుచరులకు తేల్చి చెప్పేశారు. అప్పట్లో ఆ నిర్ణయం సంచలనమైంది కూడా. ఆ తర్వాత మళ్లీ ఉద్యమానికే ప్రాధాన్యం ఇచ్చారు. తన ఊరైన కిర్లంపూడినే ఉద్యమ కేంద్రంగా మార్చారు. కాపు రిజర్వేషన్ల కోసం, సామాజిక సమస్యల కోసం ప్రభుత్వానికి వరుసగా లేఖలు రాశారు. ఇక 2014లో ముద్రగడ పద్మనాభం గారు మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వేలాది మంది కాపు సంఘాల నాయకులు కిర్లంపూడికి తరలివచ్చారు. గ్రామాన రిలే నిరాహార దీక్షలు జరిగాయి. మహిళలు, యువత, విద్యార్థులు కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం ఆయనను దీక్ష విరమింపజేయడానికి శతవిధాలా ప్రయత్నించింది. చివరకు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను బలవంతంగా రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ఆనాటి టీడీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చింది. అప్పుడే ముద్రగడ పద్మనాభం గారు దీక్ష విరమించారని ఆయన వర్గీయులు చెబుతారు. అయితే ఆ తర్వాత ఆయన ప్రభుత్వంపై కొన్ని సంచలన విమర్శలు చేశారు. అప్పటి వరకు విడతల వారీగా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తూ వచ్చిన ముద్రగడ పద్మనాభం గారికి అతిపెద్ద సవాల్ 2016లో ఎదురైంది. 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తరలివచ్చారు. ఇది కేవలం ఒక సభ మాత్రమే కాదని, ప్రభుత్వానికి హెచ్చరికగా ఉండాలని ముద్రగడ గారు ప్రకటించారు. ఆయన వేదికపై మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రత్యక్షంగా కార్యాచరణలోకి తీసుకెళ్దామని ప్రకటించారు. అయితే సభ ముగిసిన కొద్దిసేపటికి పరిస్థితులు అదుపు తప్పాయి. తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు కొంతమంది దుండగులు నిప్పంటించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ ఆస్తులకు కూడా నష్టం కలిగింది. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఆ ఘటన తర్వాత ముద్రగడ గారితో పాటు పలువురు కాపు నాయకులపై కేసు నమోదయ్యాయి. కొన్ని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ముద్రగడ గారు తన ఉద్యమాన్ని ఆపలేదు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రులకు వరుసగా బహిరంగ లేఖలు రాస్తూ వచ్చారు. పోస్టు కార్డు ఉద్యమం కూడా చేపట్టారు. అప్పటి నుంచి టీడీపీపై వ్యతిరేకంగా పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం గారు 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అప్పట్లో ఓ సంచలన ప్రకటన చేశారు కూడా. మరోసారి టీడీపీ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో
అంతకుముందు ఆయన ఇచ్చిన మాట మేరకు పద్మనాభం కాస్త పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటూ ఆయన గజెట్ నోటిఫికేషన్ కూడా పొందారు. అప్పటి నుంచి ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి అయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అటు ఏపీ సీఎం చంద్రబాబు గారిని, ఇటు డీసీఎం పవన్ కళ్యాణ్ గారిని లేదా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజా సమస్యలపై లేఖలు రాసేవారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ముద్రగడ గారి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరగా ఆయన కుమార్తె క్రాంతి తన భర్తతో పాటు కలిసి జనసేనలో చేరారు. అప్పటి వరకు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం అంతా ఏకతాటిపై ఉంటుందని భావించిన ఆయన అభిమానులకు ఇది ఒక షాకింగ్ డిసిషన్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ ముద్రగడ పద్మనాభం గారు ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేశారు. పిఠాపురంలోనూ వైసీపీ గెలుపు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుపొందారు. ఆ సమయంలోనే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి తన తండ్రి ముద్రగడ పద్మనాభంతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శలు చేసింది. తన తండ్రి ఆరోగ్యాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదని, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం గారికి వ్యతిరేకంగా క్రాంతి గారు కూడా కొన్ని విమర్శలు చేశారు. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. గతంలో ముద్రగడ పద్మనాభం గారి భార్య పద్మావతి గారు అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందారు. ఆ సమయంలో కుమార్తె క్రాంతి నివాసానికి వెళ్తే వ్యక్తిగత కారణాలతో వారిని ఇంట్లోకి రానివ్వడం లేదని, అప్పట్లో ముద్రగడ పద్మనాభం గారు తన అనుచరుల వద్ద ఈ విషయమై బాధపడ్డారని కూడా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై ముద్రగడ పద్మనాభం గారు గాని ఆయన కుమార్తె గాని ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. ఇదంతా రాజకీయ పరంగా జరుగుతున్న చర్చ మాత్రమే. ఈ పరిస్థితులు ఉన్నందునే ముద్రగడ పద్మనాభం గారిని చివరి చూపు చూసేందుకు కూడా ఆయన అనుచరులు ఆయన కుమార్తెను అంటే క్రాంతి గారిని అనుమతి ఇవ్వలేదనే చర్చ కూడా మొదలైంది. కారణం ఏదైనప్పటికీ ఈ అంశం కూడా ముద్రగడ గారి అభిమానుల్లో చర్చకు కారణమైంది. ఇక మరికొన్ని విషయాలకు వస్తే 1988లోనే ముద్రగడ పద్మనాభం గారు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. అప్పట్లో ఉత్తర కంచిలో కొంతమందిపై కేసులు నమోదయ్యాయి. అయితే తన అనుచరులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టారని చెబుతూ పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు కిర్లంపూడి నుంచి ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆ అక్రమ కేసులను తొలగించింది కూడా. ఇక 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రావులపాలెంలో ఓ ఘటనపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ సమయంలో పోలీసు చర్యలను వ్యతిరేకిస్తూ ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేపట్టారు. ఇక 2005లో పోలవరం లెఫ్ట్ కెనాల్, పుష్కరం ఎత్తిపోతల పథకం కోసం ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో భూములు సేకరించారు. ఆ పథకాల కోసం భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచారు ముద్రగడ పద్మనాభం గారు. భూమికి భూమి అనే నినాదంతో ఉద్యమం చేపట్టడంతో పాటు ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులందరికీ న్యాయం చేసే విధంగా వ్యవహరించారు. ఇక ముద్రగడ పద్మనాభం గారి నిర్ణయాలు ఎంత విభిన్నంగా ఉంటాయో మనం ఒకే ఒక ఉదాహరణతో తెలుసుకోవచ్చు. ఆయన తనకంటూ కొన్ని స్పష్టమైన విధానాలు కలిగి ఉన్నారని ఆయన చనిపోయిన తర్వాత ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉదాహరణకు హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోయిన తర్వాత మృతదేహాన్ని దహనం చేస్తారు. కానీ ముద్రగడ గారు మాత్రం దీనికి భిన్నమైన కోరికను కోరారు. తన భౌతిక కాయాన్ని కాల్చకూడదని, తన ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాలని, అంటే ఖననం చేయాలని ఆయన కోరుకున్నారట. నిరంతరం తన కుటుంబానికి తన ఊరికి దగ్గరలోనే ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రకృతిలో లీనమవ్వాలనే ఉద్దేశం కూడా ఇందులో కనిపిస్తుందని ఆయన వర్గం చెప్తోంది. మట్టి మనిషినైన తాను మట్టిలోనే కలిసిపోవాలని అనుకున్నారట ముద్రగడ పద్మనాభం గారు. అందుకే ఆయన అంత్యక్రియలు కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ఉన్న మామిడి చెట్టు కిందనే జరిగాయి. సమాజం ఏమనుకుంటుంది అనే అంశం కంటే కూడా తన మనస్సాక్షినే ఎక్కువగా నమ్ముతారట ముద్రగడ పద్మనాభం గారు. అందుకే కొన్నిసార్లు సంప్రదాయాల పేరుతో జరిగే కొన్ని ఆచారాలను పక్కన పెట్టి ఆయన కోరిన 3 కోరికలు సమాజంలో కొత్త చర్చకు కారణమయ్యాయి. తన అంత్యక్రియలు ఎలా చేయాలో చెప్పడంతో పాటు మరో 2 కోరికలు కూడా ముద్రగడ పద్మనాభం గారు చెప్పారట. తాను చనిపోయిన తర్వాత తన భార్య పసుపు కుంకుమలో తీయకూడదని, ఆమె ఎప్పటిలాగే బొట్టు పెట్టుకొని మంగళప్రదంగా ఉండాలని కోరుకున్నారట. చిన్నతనం నుంచి ఆమెకు ఉన్న పసుపు కుంకుమ తన మరణం కారణంగా ఆమెకు దూరం కావడం తనకు ఇష్టం లేదని చెప్పారట ముద్రగడ పద్మనాభం గారు. మొత్తం మీద 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన ముద్రగడ పద్మనాభం గారు రాజకీయ నేత కంటే కూడా కాపు రిజర్వేషన్ల ఉద్యమకారుడిగానే ఎక్కువ గుర్తింపు పొందారు. అయితే ఆయనకు పలు ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పటికీ కాపు రిజర్వేషన్లు మాత్రం ఇప్పటి వరకు సాకారం కాలేదు. అయినప్పటికీ అలుపెరగకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారు. అందుకే ఆయన రాజకీయ నేతగా కంటే కూడా కాపు రిజర్వేషన్ల ఉద్యమకారుడిగానే ఎక్కువ మంది గుర్తు పెట్టుకుంటారు. ఆయన మరణం
కాపు రిజర్వేషన్ల పోరాటానికి తీరని లోటని చెప్పవచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇవి ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన అంశాలు.